హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసరికి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన సిలబస్ ఏంటి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ రెండింటిలో నుంచి మనకు చాలా టాపిక్స్ ఉంటాయి. కానీ జస్ట్ మనం 10 టాపిక్స్ నేర్చుకుంటే 40 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా, ఈ యొక్క 10 టాపిక్స్ ఏంటి, ఈ 10 టాపిక్ అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఓకేనా, దీంట్లో నుంచి మనకు 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఇది అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి 25 మార్క్స్ వస్తాయి మనకు. జనరల్ సైన్స్, ఓకేనా, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 4 టాపిక్స్ అంటే జనరల్ సైన్స్ కింద వస్తుంది మనకు. వీటిలో నుంచి 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఓకేనా, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. అయితే దీంట్లో నుంచి 20 మార్క్స్ వస్తాయి. మొత్తం 100 మార్క్స్ ఉంటుంది మనకు, 90 మినిట్స్. ఓకేనా, ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనకు ఏ టాపిక్ని మనము డీప్గా పోవాలి, అది మనకు నేను ఓన్లీ 10 టాపిక్స్ నుంచే 40 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా. ఇది దేన్ని డిపెండ్ అయ్యి చెప్పానంటే, ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మెయిన్గా ఫోకస్ చేస్తుంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో జస్ట్ 10 టాపిక్స్ మెయిన్ ఉన్నాయి. దాంట్లో నుంచి 40 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, మొత్తం 55 క్వశ్చన్లో ఓన్లీ 40 క్వశ్చన్స్ మనకు ఓన్లీ 10 టాపిక్స్ నుంచే వస్తున్నాయి. ఈ యొక్క 10 ఏ టాపిక్స్ ఈ యొక్క వీడియోలో మనం క్లియర్ కట్గా చూద్దాం. అర్థమెటిక్ విషయానికి వస్తే అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఓకేనా, మొత్తం మనకు నోటిఫికేషన్ ఇచ్చిన టాపిక్స్ 20+ ఉన్నాయి. ఓకేనా, అవి ఏంటంటే నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, ఎల్సిఎం హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తులు, అనుపాతాలు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. మనకు టైమ్ అండ్ వర్క్లోనే టైప్స్ అండ్ సిస్టమ్స్ వస్తాయి, బోర్డ్స్ కూడా వస్తాయి. ఓకేనా, వీటిని మళ్ళీ సబ్ టాపిక్గా రాయలేదు. ఓకేనా, అవి దీంట్లోనే సబ్ టాపిక్గా రాసేసాను అనమాట. నెక్స్ట్ పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్క్వేర్ రూట్స్, ఓకేనా, ఏజెస్. ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రం, మెన్సురేషన్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, ట్రిగోనమెట్రీ. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లో మనకు క్లాక్స్ కాదు, ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్లో క్లాక్స్ అండ్ క్యాలెండర్ ఎక్సెట్రా అని ఇచ్చారనమాట. ఓకేనా, మొత్తం దాదాపుగా 20+ టాపిక్స్ ఉన్నాయి. ఈ యొక్క 20+ టాపిక్స్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే 25 మార్క్స్. ఓకేనా, ఈ యొక్క వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను ఏ టాపిక్ని ఎంత డీప్గా చదవాలో కూడా చెప్తాను. ఎందుకంటే ఈ 25 టాపిక్స్ మీద అంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని టాపిక్స్ మనం చాలా డెప్త్గా వెళ్ళాలి. ఆ టాపిక్స్ ఏందో మనము లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. రీజనింగ్ విషయానికి వస్తే మొత్తం 15 టాపిక్లు ఉన్నాయి ఇందులో. కాకపోతే ఇక్కడ మనకు ఎనలైటిక్ రీజనింగ్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి ఏ టాపిక్స్ అంటే అనాలజీ, నెక్స్ట్ సిరీస్లో మనకు నెంబర్ సిరీస్ ఉంటుంది, ఆల్ఫాబెటిక్ సిరీస్ ఉంటుంది. ఓకేనా, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్స్, ఓకేనా, రిలేషన్షిప్స్ అనమాట. నెక్స్ట్ సిలాయిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అనలైటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్, మనకు స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన రీజనింగ్ టాపిక్స్ అనమాట నోటిఫికేషన్లో. అయితే దీంట్లో చూడండి, మనకు ఈ యొక్క సిరీస్ ఉంది కదా, ఈ సిరీస్ అండ్ ఈ యొక్క అనలైటికల్ రీజనింగ్. ఓకేనా, ఈ రెండు కొంచెం పెద్ద టాపిక్స్. ఈ యొక్క అనలైటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, దీంట్లో కూడా ఇప్పుడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 10 టాపిక్స్ అన్న కదా, దీంట్లో నుంచి కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. జనరల్ సైన్స్ విషయానికి వస్తే మొత్తం 25 మార్క్స్ ఉంటాయి. అందులో మనకు ఓన్లీ 4 టాపిక్సే ఉంటాయి. అంటే 4 టాపిక్స్ అంటే ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇందులో నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జువాలజీ అండ్ ఫిజిక్స్. ఓకేనా, ఈ 2 టాపిక్ల నుంచి మనకు చాలా, ఇప్పుడు 25 మార్క్స్ అన్నాం కదా, ఈ 2 టాపిక్స్ నుంచి మనకు దాదాపుగా 18 to 20 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ 7 మార్క్స్ కోసం కెమిస్ట్రీ అండ్ బాటనీ చదవాల్సి ఉంటుంది. ఓకేనా, మనకు ఫిజిక్స్లో కూడా మనకు అడిగే మోడల్స్ ఎట్లంటే ప్రమాణాలు, కొలతలు ఉంటాయి కదా, అవి ఒకటి, ప్రాబ్లమ్స్ ఒకటి. ఇవైతే తప్పకుండా 1 క్వశ్చన్స్ మినిమం వస్తున్నాయి. ఓకేనా, ఇక్కడే మనకు దాదాపు ఇప్పుడు జువాలజీలో మనకు 18 అన్నాం కదా, ఈ జువాలజీలోనే 10+ దాదాపు 12 క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఫిజిక్స్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, జువాలజీ నుంచి చాలా మోస్ట్ వెయిటేజ్ అనమాట. జువాలజీ 12+ క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్లో నుంచి ఒక 6 క్వశ్చన్స్ దాకా వస్తుంది. ఓకేనా, ఈ 2 కలిపి కూడా మనకు 7 క్వశ్చన్ రావడం గగనం. ఓకేనా, సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ జువాలజీ అండ్ ఫిజిక్స్. అప్లికేషన్ మెథడ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, వీటిలో నుంచి మనకు 20 మార్క్స్ రావడం జరుగుతుంది. అయితే 2025 కంటే ముందు, ఓకేనా, ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్లో ఈ టాపిక్లో మనకు జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, నెక్స్ట్ మొదటి వ్యక్తులు, నెక్స్ట్ నేషనల్ పార్క్స్, ఇలా మనకు డ్యాన్స్ ఫామ్స్, ఇలా చాలా టాపిక్స్ ఉండే అనమాట. దాదాపుగా ఒక 15 టాపిక్స్ ఓన్లీ జనరల్ అవేర్నెస్ నుంచే మనకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కరెంట్ బేస్ చేసుకొని. ఓకేనా, 2025 కంటే ముందు 20 క్వశ్చన్లు. ఓకేనా, దీంట్లో కరెంట్ అఫైర్స్ ఒక 7-8 క్వశ్చన్స్ ఉండేవి. దాదాపుగా 10 క్వశ్చన్ వరకు వచ్చాయి కొన్ని ఎగ్జామ్లో. అయితే 2025లో వచ్చేసరికి ఈ యొక్క 20 మార్కుల్లో ఈ యొక్క 20 మార్కులు కూడా కరెంట్ అఫైర్సే వస్తున్నాయి. కాకపోతే
ఈ యొక్క దీన్ని డిపెండ్ అయ్యి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో ఇవి కూడా కొన్ని షిఫ్ట్లు రాకుండా కరెంట్ అఫైర్స్ ఓన్లీ కరెంట్ అఫైర్సే వస్తున్నాయి. 20 క్వశ్చన్లు కరెంట్ అఫైర్సే. ఈ కరెంట్ అఫైర్స్ కూడా చాలా డెప్త్ అడుగుతున్నారు ఈ యొక్క 2025లో మాత్రమే. అంతకుముందు అయితే జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ అన్నింటిలో నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా, ఇది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఓన్లీ 10 టాపిక్స్లో నుంచే 40+ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, అవేంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ రీజనింగ్లో చూడండి, సిరీస్లో మనకు నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది. ఓకేనా, ఈ సిరీస్ టాపిక్ నుంచి దాదాపుగా కొన్ని షిఫ్ట్లలో 4 వస్తున్నాయి, కొన్ని షిఫ్ట్లో 5 కూడా వస్తున్నాయి. ఓకేనా, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, ఇవి మినిమం 3 అయితే వస్తున్నాయి. ఓకేనా, కొన్నింట్లో అయితే 2 వచ్చినాయి, కానీ మాక్సిమం అందరిలో అన్ని షిఫ్ట్లలో 3 అయితే వస్తున్నాయి. ఓకేనా, కోడింగ్ అండ్ డీకోడింగ్. డైరెక్షన్ క్వశ్చన్స్ 3 or 4 వస్తున్నాయి. ఎందుకంటే మనకు డైరెక్షన్ క్వశ్చన్ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకేనా, ఇది మనం చాలా మంది చేయగలుగుతారు, కాకపోతే టైం తీసుకుంటే చాలా. ఓకేనా, ఇది ట్రిక్కీగా చేయాలి. నెక్స్ట్ ర్యాంకింగ్లో కూడా మనకు 3 or 4 క్వశ్చన్స్ వస్తున్నాయి ర్యాంకింగ్ నుంచి. నెక్స్ట్ సిలాయిజం నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రీజనింగ్లో మనకు అనలైటికల్ రీజనింగ్. ఓకేనా, అది దాంట్లో చాలా ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక నెంబర్ ఇస్తారు, మనకు ఒక సిరీస్ ఇస్తారు, 2, 3, 4, 6, 2, 8, 4, 6 ఇట్లా ఒక సిరీస్ ఇస్తారు. ఈ సిరీస్ ఇచ్చి సరి సంఖ్యకు ముందు బేసి సంఖ్య తరువాత వచ్చే సరి సంఖ్యలు ఎన్ని. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి దాదాపుగా మినిమం 4 వస్తున్నాయి, ప్రతి షిఫ్ట్లో వస్తున్నాయి. 3 to 4 పక్కా వస్తున్నాయి. ఓకేనా, అంటే ఒక నెంబర్ సిరీస్ ఇస్తారు, ఈ నెంబర్ సిరీస్ ఇచ్చి సరి సంఖ్యకు ముందు, ఓకేనా, బేసి సంఖ్య తరువాత వచ్చే సరి సంఖ్యలు ఎన్ని. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు 3 to 4 వస్తున్నాయి ప్రతి. అర్థమెటిక్ విషయానికి వస్తే నెంబర్ సిస్టమ్, మన నెంబర్ సిస్టంలో చాలా టాపిక్స్ ఉంటాయి, దాదాపుగా సబ్ టాపిక్స్ ఒక 10 వరకు ఉంటాయి. ఓకేనా, వీటిలోంచి దాదాపు 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, దీంట్లో అయితే 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. రేషియో, ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజ్. ఓకేనా, వీటిని బేస్ చేసుకొని మనకు అర్థమెటిక్లో అన్ని టాపిక్లు ఉంటాయి దాదాపుగా. ఓకేనా, ఈ టాపిక్స్ చాలా డెప్త్గా నేర్చుకోండి. దీంట్లోంచి 3, దీంట్లోంచి 4, అంటే ఎగ్జాక్ట్లీ కాదు, అటు ఇటుగా 3 రావచ్చు, 4 కూడా రావచ్చు. పర్సంటేజ్ అయితే ఈ పర్సంటేజ్ టాపిక్ని బేస్ చేసుకొని ఒక 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే దీంట్లోనే మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇట్లా మన పర్సంటేజెస్లో మినిమం అయితే 4 క్వశ్చన్స్ అయితే తగ్గవు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో మనకు బోర్డ్స్, నెక్స్ట్ వచ్చేసరికి పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవి కూడా సేమ్ మోడల్స్ ఉంటాయి మనకు. టైమ్ అండ్ వర్క్ దీంట్లోంచి ఒక 4 క్వశ్చన్స్, బాడ్ మాస్లోంచి ఒక 4 క్వశ్చన్స్. మొత్తానికి అయితే మనకు 40+ క్వశ్చన్స్ అయితే ఈ యొక్క 10 టాపిక్సే కవర్ చేయడం జరుగుతుంది. మనకు 100 మార్క్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం కలిపితే మొత్తం దాదాపు ఉండే టాపిక్స్ ఎన్ని మనకంటే ఒక 35+ ఉంటాయి. ఓకేనా, 35+ ఉంటుంది. ఈ 35+లో మనకు ఓన్లీ 10 టాపిక్స్లో నుంచే ఇక 35+ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి మనకు? 55 క్వశ్చన్లు వస్తాయి కదా. ఈ 55 క్వశ్చన్లలో ఈ యొక్క 10 టాపిక్స్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, మనకు ఇంకా ప్యూర్ మ్యాథ్స్లో మనకు మెన్సురేషన్ ఆ టాపిక్ని చాలా డెప్త్గా కాకుండా మెయిన్ చూసుకోండి, ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్. సో దాంట్లోంచి అయితే 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. రిమైనింగ్ అన్ని ట్రిగోనోమెట్రీ, జియోమెట్రీ, ఆల్జిబ్రా వీటిలోంచి 1 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.